ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. హుమయూన్ చక్రవర్తికి బాబా ఆశీస్సులు. మన దేశంలో మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ యొక్క మొదటి భార్య అయిన దిల్దార్ బేగంకు హుమయూన్ 6-3-1588 సంవత్సరాన జన్మించాడు. ఇతనికి గుల్బదన్ అనే సోదరి, కమ్రాన్ హాండాల్ ఆస్కార్ అనే సవతితములు ఉండేవారు. ఈ గుల్బదన్ హుమయూన్ నామా అనే గ్రంథాన్ని వ్రాసింది. బాబర్ తర్వాత హుమయూన్ 30-12-1530న ఆగ్రా సింహాసనం ఎక్కి తన పెద్ద తమ్మునికి కాబూల్, కందహార్, పంజాబ్ రాజ్యాలు, ఆండాలకు అస్కారీకి చిన్న జాగీర్లు ఇచ్చారు. వాడి నాటికి ఇంకా ఆఫ్ఘన్ సుబేదారులు మొఘలులకు పూర్తిగా లొంగక తిరుగుబాట్లు చేసేవారు. వారిలో ససారాం పాలకుడైన షేర్ఖాన్ ముఖ్యుడు. ఈ షేర్ఖాన్ హుమయూన్తో ఒకసారి 1531లో చూడార్లో తలబడి ఓడిపోయి తిరిగి శక్తివంతుడే 17-5-1540న హార్దోయి వద్ద ఓడించి అతనిని రాజ్యభ్రష్టుని చేశాడు. రాజ్యం పోయాక హుమయూన్ తన భార్య అయిన బీబీ గోనూర్ని కొంత పరివారాన్ని తీసుకొని కమ్రాన్ యొక్క సహాయం పొందటానికి లాహోర్లో కొంతకాలం ఉన్నాడు. నాటికి పంజాబు, సింధు, మార్వాడ్ రాష్ట్రాలు షేర్ఖాన్ పాలన కింద రాలేదు. అప్పుడు షేర్ఖాన్తో ఒక సంధి చేసుకోదలచి హుమయూన్ తనకు పంజాబ్ వదిలిపెట్టమని, అది అంగీకారమైతే మిగిలిన దేశమంతా ఆఫ్ఘన్ పాలన కింద ఉంటుందని సందేశం పంపాడు. షేర్ఖాన్ దాన్ని తిరస్కరించి హుమయూనును కాబూల్ వెళ్ళిపోమని జవాబు పంపాడు. కమ్రాన్ లాహోర్లో ఉండి కూడా స్వార్థం వలన హుమయూన్ను ఆహ్వానించక తాను కాబూల్ వెళ్ళిపోయాడు. నాటికి బీబీ గోనూర్ 9వసారి గర్భవతి. అంతవరకు అందరూ ఆడపిల్లలే. ఒకరోజు రాత్రి హుమయూన్కు కలలో ఆకుపచ్చని వస్త్రాలు, దండము ధరించిన ఫకీర్ కనిపించి తన దండం హుమయూన్కు ఇచ్చి, త్వరలో నీకు కొడుకు పుడతాడు. ఆ బిడ్డకు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టు. ఆ బిడ్డ నా వంశస్థుడే. అతడు ఈ దేశానికి చక్రవర్తి అవుతాడు అని చెప్పాడు. హుమయూన్ ఆ ఫకీరుని పేరేమిటని అడిగితే ఆయన తన పేరు జిందాఫిల్ అహ్మద్ జామ్ అని, జిందాఫిల్ అంటే మదగజం అని చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ కళ గురించి మర్నాడు చర్చించగా అందరూ ఈసారి బీబీ గోనూర్కి మగపిల్లవాడు కలుగుతాడనుకున్నారు. కానీ ఆమెకు లాహోర్లో మరలా ఆడపిల్లే కలిగింది. ఆ పిల్లకు బక్షీబానో అనో బానుబాగం అనో పేరు పెట్టారు. ఇంతలో వేగుల ద్వారా షేర్ఖాన్ పంజాబ్ ఆక్రమించటానికై లాహోర్ పైకి దండెత్తి వస్తున్నాడని హుమయూన్కి తెలిసింది. ఆ మర్నాడే తన పరివారంతోనూ స్వల్ప సైన్యంతోనూ ముల్తాన్ మీదుగా బక్కర్ వెళ్ళాడు. అక్కడ 8 నెలలు ఉన్న తర్వాత ఒకసారి మతగురువైన షేక్ అలీ అంబర్జేని కుమార్తె అయిన 16 సంవత్సరాల హమీదా బానును చూశాడు. తన తల్లి అనుమతితో ఆమెను తనను వివాహం చేసుకోవలసిందిగా కోరాడు. ఆమె 40 రోజుల తర్వాత అంగీకరించాక హుమయూన్ హమీదా బానును జూన్ 1541లో బక్కర్లో వివాహమాడాడు. వారందరూ బక్కర్ వదిలిపెట్టి సింధు రాష్ట్రంలో తలదూచుకోవటానికి ప్రయాణం కట్టారు. వారు అమరకోట రాణా అయిన వీర్కాల్ ప్రసాద్ ఆతిథ్యంలో చాలా కాలం ఉన్నారు. ఈలోపు ఒకసారి తన మిత్రుడైన మాల్దేవ్ రారోడ్ అనే మార్వాడ్ రాజ్యాధిపతి సహాయం కోరి షెహ్వాన్పై దండెత్తి తిరిగి విఫలుడయ్యాడు. అమర్కోటలో ఉన్న రోజుల్లోనే అతని వజీరైన బైరంగ్ ఖాన్ షేర్షా నుండి తప్పించుకొని వచ్చి హుమయూన్ వద్దకు తిరిగి చేరాడు. నాటికి గర్భిణి అయిన హమీదా బానుని అమర్కోటలో వదలదలిచి తాను మిగిలిన సైన్యంతో బైరంగ్ ఖాన్ సలహాపై పర్షియాకు ప్రయాణం కట్టాడు. వారంతా 15 కోసుల దూరం ప్రయాణం చేశాక 16-10-1542 ఆదివారం ఉదయము సూర్యోదయ కాలంలో సింహలగ్నంలో హమీదా బానుకు మగపిల్లవాడు జన్మించాడు. విశేషం ఏమిటంటే హమీదా బాను తన తల్లివైపు జిందాఫిల్ అహ్మద్ వంశస్థురాలు. హుమయూన్ తిరిగి వచ్చి లాహోరులో తనకు వచ్చిన కళ జప్తికి తెచ్చుకొని ఆ పిల్లవానికి జలాలుద్దీన్ అహ్మద్ అక్బర్ అని పేరు పెట్టాడు. తరువాత వారంతా పర్షియా వెళ్ళి షా తమస్పా అనే రాజు వద్దకు వెళ్ళారు. ఈలోగా 22-5-1545న షేర్షా తుపాకీ మందు పేరుడు వల్ల మరణించాడు. అతని దాయాదులలో అంతఃకలహాలు చెలరేగాయి. ఆ పరిస్థితి హుమయూన్కు తిరిగి రాజ్యం సంపాదించుకోవటానికి అనుకూలమైంది. ఫకీర్ ఆశీర్వచనం వల్ల హుమయూన్ వంశస్థుడైన సికిందర్ షాను 22-6-1555న సర్హింద్ వద్ద ఓడించి తిరిగి మొఘల్ సింహాసనం ఎక్కాడు. అయితే ఆ వైభోగము ఎక్కువ కాలం నిలవలేదు. ఒక దుర్ఘటన కారణంగా హుమయూన్ 26-1-1556 ఢిల్లీలో మరణించాడు. అక్బర్ తన 13వ ఏట 14-2-1556 మొఘల్ సింహాసనం ఎక్కి తన రాజ్యాన్ని ఎంతో విస్తరించి ప్రజల మన్ననలను పొందాడు. అయితే రాజభ్రష్టుడే సంచరిస్తున్న హుమయూన్కు తమ ఆశీస్సుల వల్లే అక్బర్ చక్రవర్తి పుట్టాడని సాయి చెప్పారు.
అలా జన్మించింది ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారేనని, అతనికి కూడా తాము దర్శనమిచ్చాని బాలకృష్ణ కొల్కెట్కర్ అనే భక్తునికి సాయి చెప్పారు. అయితే చారిత్రాత్మకంగా కూడా ఇందుకు ఆధారాలు లభించాయి. బిల్లిగ్రామి అనే పర్షియన్ చరిత్రకారుడు అక్బర్ సమకాలికుడు. ఆయన తన చరిత్ర గ్రంథము హదియక్తుల్ అక్వాలిబులో కొన్ని విషయాలను కంఠస్థం చేశాడు. ఆయన తన చరిత్ర గ్రంథము హదియక్తుల్ అక్వాలిబులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను గ్రంథస్థం చేశాడు. అక్బర్ అంతకు ముందు జన్మలో ముకుంద బ్రహ్మచారి అనే హిందూ సాధకుడని, శక్తివంతమైన రాజుగా జన్మించి ఇస్లాం మతాన్ని భారతదేశం నుంచి రూపుమాపాలనే సంకల్పంతో ప్రయాగలో తీవ్రమైన తపస్సు చేశాడని, కానీ దురదృష్టవశాత్తు అతని తపస్సులోని పొరపాటు వల్ల ఆయన ముస్లింగా జన్మించాడని వ్రాశాడు. అయినప్పటికీ తన పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి అక్బరు ఒక హిందూ చక్రవర్తిలా హిందూ ధర్మము, సంస్కృతము రక్షణ కోసము పాటుపడ్డాడు. చాలామంది హిందువులు చక్రవర్తి ముఖదర్శనం చేసుకోకుండా ఉదయాహారాన్ని తీసుకునేవారు కాదు. అంతేగాక ఈ గ్రంథంలో వ్రాసిన బాబా చెప్పిన వివరము పైన ఓటెక్కించిన వివరాన్ని బట్టి చూస్తే ముకుంద బ్రహ్మచారికి గల హిందూ ముస్లిం భేదభావము, ఇస్లాంపై గల దేశమే ఆయన తపస్సులోని పొరపాటు అని తెలుస్తుంది. అయితే చారిత్రాత్మకంగా రాజభ్రష్టుడైన హుమయూన్ ప్రయాగ సంచరించటానికి ఆస్కారం లేదు. హమీదా బానుతో వివాహము బక్కర్లో జరిగింది. అయితే పాకిస్తాన్ సప్తసింధు సంగమంలో అలహాబాద్ అనే మరొక ఊరు ఉంది. బహుశా ముకుంద బ్రహ్మచారి ఆశ్రమం అక్కడ ఉండేదేమో. బ్రహ్మచారి అనే ఇంటి పేరు గుజరాత్, రాజస్థాన్ ప్రాంతంలో ఉంది, కానీ ఉత్తరప్రదేశ్లో లేదు. శ్రీ సాయి అలహాబాద్ అనగానే బాలకృష్ణ కోల్కట్కర్ ప్రయాగ అనుకున్నారేమో. అంతేగాక జామ్ సాహెబ్ అనే ఊరు అమరకోటకు ఉత్తరంగా నేడు సింధు రాష్ట్రంలో ఉంది. బహుశా అక్కడ జిందాఫిల్ అహ్మద్ జామ్ యొక్క దళ్ళా దర్గా ఉన్నదేమో. లేకపోతే జామ్ సాహెబ్ అనే పేరు రాదు. వాస్తవంగా జరిగిన కథ ఈ విధంగా ఉండవచ్చు. రాజ్యభ్రష్టుడైన హుమయూన్ హమీదాబానును తీసుకొని అలహాబాద్ మీదుగా అమరకోట వెళ్ళాడు. ముకుంద బ్రహ్మచారి ఆ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండవచ్చు. లాహోర్లో కలలో కనబడిన ఫకీరు మరో రూపంలో హుమయూన్కు కనపడి హమీదాబానుకు తన కమండలంలోని తాగే నీరు అహ్మదాబాద్ వద్ద ఇచ్చి ఉండవచ్చు. లాహోర్లో కలలో కనపడిన ఫకీరు మరో రూపంలో హుమయూన్కు కనపడి హమీదాబానుకు తన కమండలంలోని తాగే నీరు అలహాబాద్ వద్ద ఇచ్చి ఉండాలి. ఆమె అనతి కాలంలోనే అమరకోటలో అక్బరుకు తల్లి అయింది. జిందాఫిల్ అహ్మద్ ఆశీర్వచనం ఫలించింది. వాస్తవంగా జరిగిన కథ ఈ విధంగా ఉండవచ్చు. రాజ్యభ్రష్టుడైన హుమయూన్ హమీదాబానును తీసుకొని అలహాబాద్ మీదుగా అమరకోట వెళ్ళాడు. ముకుంద బ్రహ్మచారి ఆ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండవచ్చు. లాహోర్లో కలలో కనపడిన ఫకీరు మరో రూపంలో హుమయూన్కు కనపడి హమీదాబానుకు తన కమండలంలోని తాగే నీరు అలహాబాద్ వద్ద ఇచ్చి ఉండాలి. ఆమె అనతి కాలంలోనే అమరకోటలో అక్బర్కు తల్లి అయింది. జిందాఫిల్ అహ్మద్ ఆశీర్వచనం ఫలించింది. లేకపోతే ఏకకాలంలో వారు ప్రయాగలో ముకుంద బ్రహ్మచారికి, అలహాబాదులో హుమయూన్కు దర్శనమిచ్చారేమో. శ్రీ సాయికే ఎరుక. శ్రీ సాయి లీలామృతం సంపూర్ణం.